వేడి అన్నంలోకి లేక రసంలోకి సూపర్ కాంబినేషన్గా సైడ్ డిష్ గుర్తొచ్చేది మన ఆలు ఫ్రైయే కదా. ఫ్రై టేస్టీగా రావడం చాలా కష్టం అంటారు చాలామంది. లో ఆలు ఫ్రై చేశారంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా మీరు కూడా చేసేయండి. ఈ ఫ్రై ఒక్కసారి టేస్ట్ చూస్తే వేరే కర్రీ అవసరమే లేదంటారు. మరి సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా. ముందు అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడినాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 అయితే పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అంతా పసుపు వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలాక ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది తొందరగా ఉడకడానికి ఇందులో అయితే ఇప్పుడు ఉప్పు వేసి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ముక్క కూడా త్వరగా ఉడుకుతుంది. చిన్న మంట మీదనే ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికినాక ఇందులో 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చపాతీ, రోటీ, దోశ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఉన్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసాక దీనిలో ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బ్యాచిలర్స్ అయినా కుకింగ్ నేర్చుకునే వాళ్ళైనా టైం లేదనుకున్న వాళ్ళు ఈ సూపర్ టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ చేసేయండి. రెసిపీతో మీ ముందుంటాం.